ఈ హాస్టల్‌లో ఇంతింత మనీ కట్టించుకుంటారు గానీ, ఎందుకని మంచి ఫుడ్ పెట్టరో అర్థం కాదు. సరే వీళ్ళది ఎందుకులే గానీ అని బయట నుంచైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అని చూస్తే, ఈ జొమాటో, స్విగ్గీస్‌లోనేమో ఇంతింత డెలివరీ ఛార్జెస్ వేస్తున్నారు. బయటేమో వాన ఇలా దంచి కొడుతుంది. ఇంకా బయటికెళ్ళి తెచ్చుకోలేంలే, సరే ఏమన్నా టిఫిన్ తిందామని ఇలా రాసా కేఫ్ నుంచి టిఫిన్ ఆర్డర్ చేసుకున్నాను. ఇడ్లీ అండ్ ఘీ కారం దోస. ఇడ్లీ అయితే బానే ఉంది. ఇంకా ఘీ కారం దోసకొస్తే క్రిస్పీగా చాలా కొత్తగా అనిపించింది. క్రిస్పీగా తినాలి అనుకునే వాళ్ళకైతే ఇది మాత్రం చాలా నచ్చుద్ది. కొంచెం సాఫ్ట్‌గా తినాలి అనుకున్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి. నాకు అంత దోస మాత్రం నచ్చలేదు. ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ ఐటెమ్స్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మన రాధమ్మ వంటలు. మీ హాస్టల్స్‌లో కూడా ఎంతైనా మనీ కట్టించుకుంటారు గానీ ఫుడ్ పెట్టడానికి ఏడుస్తారా? అయితే కామెంట్స్‌లో చెప్పండి. ఈ హాస్టల్ వాళ్ళని ఏం చేయాలంటారు?